ఈ 18 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాపుల్లో ఒక అంతర్మదనం వస్తుంది. నియోజకవర్గాల్లో, గ్రౌండ్ స్థాయిలో, పల్లెల్లో, గ్రామాల్లో కాపుల్లో ఒక చీలిక అని చెప్పలేం, కానీ ఒక డివిజన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా 2-3 చాలా కారణాలు ఉన్నాయి. అందులో 2-3 కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న కాలంలో అత్యంత కీలకమైన పరిణామం జరుగుతోందంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే సాధారణంగా 2014 ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కావచ్చు, ఈ 2 ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి జనసేనాని పెద్ద ఎత్తున మద్దతు పలికారు. సో జనసేనని ఎప్పుడైతే మద్దతు పలికారో కాపుల్లో, రాష్ట్రంలో, ఏపీలో చాలా నియోజకవర్గాల్లో, అంటే దాదాపు ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని ఇటు దక్షిణ కోస్తా వరకు, రాయలసీమ ప్రాంతంలో కొద్దిగా మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు కావచ్చు, అటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో కావచ్చు, ఈ అన్ని జిల్లాల్లో కాపులు మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో అయితే 30 నుంచి 50% కాపు ఓటింగ్ ఉంది. సో అందుకే గతంలో ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కాపులు ఎప్పుడైతే జనసేనానికి ఏకపక్షంగా పోలరైజ్ అయిన పరిస్థితి, అంటే కాపు ఓటింగ్ మొత్తం జనసేన వైపు పోలరైజ్ అవ్వడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేది అందరూ చెబుతున్నటువంటి మాట. సో అంతకుముందు 2019 ఎన్నికల్లో ఇదే కాపు వర్గం జగన్ వెంట నిలిచారు, మెజార్టీ. సో ఎప్పుడైతే 2024లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఫోకస్డ్గా బయటకు వచ్చారో అప్పటి నుంచి కాపుల్లో ఎప్పటి నుంచో ఉంది కోరిక, ముఖ్యంగా తామెందుకు అధికారానికి ప్రతిసారి దూరం అవుతున్నామనేది. సో ఈ క్రమంలోనే గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి కూడా కాపులు ఆయన వెంట నిలిచారు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో 18 సీట్లకే పరిమితం కావడంతో ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో ఆ కథ, ప్రజారాజ్యం కథ అక్కడితో ముగిసింది. ఎప్పుడైతే జనసేన స్థాపించారో పవన్ కళ్యాణ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రూపంలో కాపులు తమ కోరికను నెరవేర్చుకోవాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కాపుల్లో ఇప్పుడు ఏపీలో కాపుల్లో గతంలో 2024లో ఏ విధంగా అయితే ఒక కాపుల్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలరైజేషన్ కనిపించిందో టువర్డ్స్ పవర్ వైపు, ఇది ఇప్పుడు చాలా వరకు మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ 18 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాపుల్లో ఒక అంతర్మదనం వస్తుంది. నియోజకవర్గాల్లో, గ్రౌండ్ స్థాయిలో, పల్లెల్లో, గ్రామాల్లో కాపుల్లో ఒక చీలిక అని చెప్పలేం, కానీ ఒక డివిజన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా 2-3 చాలా కారణాలు ఉన్నాయి. అందులో 2-3 కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒకటి ముఖ్యంగా జనసేనాని వైఖరి ఇక్కడ కాపుల్లో అంతర్మదనానికి ఒక కారణంగా చెప్పుకుంటున్నారు చాలామంది కాపు పెద్దలు. ఎందుకంటే ఇది రాజమండ్రి రూరల్ కావచ్చు, పిఠాపురం కావచ్చు, పెద్దాపురం కావచ్చు, కోనసీమలోని దాదాపు మెజార్టీ కాపులు ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, తర్వాత వెస్ట్ గోదావరిలో ఆచంట కావచ్చు, ఏలూరు కావచ్చు, భీమడోలు, అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించు కాపులు డామినేటెడ్గా ఉన్నటువంటి తాడేపల్లిగూడెం కానీ, నిడదోలు కానీ, ఈ అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కాపుల్లో ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో దాదాపు, అంటే ప్రతి వేదికపై ఇదే చెప్తున్నారు ఆయన. ముఖ్యంగా మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబును తాను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాపుల్ని ఒక్కసారిగా పునరాలోచించేలా ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. సో నేను చాలామంది కాపు పెద్దలతోటి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కానీ, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాపు పెద్దలతోటి, కాపు వర్గాలకు సంబంధించిన నేతలతో మాట్లాడినప్పుడు కానీ వారి అంతర్మదనంగా ఏదో ఒక రీథాట్ అనేది కనిపిస్తున్నట్టు నాకైతే అర్థమైంది. ఎందుకంటే గతంలో నడిచారు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటున్నారు. ఖచ్చితంగా గతంలో పరిస్థితులు వేరు. ఒక పవన్ కళ్యాణ్ రూపంలో ఈసారి అధికారంలోకి రావాలనుకున్నాం, కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. ఆయన అయితే తన దారి తను చూసుకున్నట్టుగా మరో 15 ఏళ్ళు చంద్రబాబునే కోరుకుంటున్నారు. సో దీనికోసమైతే మేము ఇంత పెద్ద ఎత్తున పోలరైజ్ కావాల్సిన అవసరం లేదు కదా అనే ఒక అభిప్రాయం కాపుల్లో అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు తగ్గట్టే
దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి అంటే వైఎస్ఆర్సీపీని కాపులు ఎంతవరకు తిరిగి నమ్ముతారా అనేది కాసేపు పక్కన పెడదాం. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా అలా అని చెప్పి జనసేన వైపు, ముఖ్యంగా జనసేనాని వైపు ఏ పోలరైజేషన్ అయితే అంటే దాదాపు ఒక 100 ఓట్లు కాపులు ఉన్నాయనుకుందాం. ఆ 100 ఓట్లు 90 ఓట్లు గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జనసేన వైపు మళ్ళిన పరిస్థితి. ఇందులో వేరే థాట్ లేదు, వేరే ఆలోచన లేదు, వేరే క్వశ్చన్ లేదు. కానీ ఈసారి ఆ 90 ఓట్లలో 40% ఓట్లే అంటే 100లో 40 ఓట్లే ఈసారి జనసేనానికి పోలరైజ్ అవుతాయనే ఒక ఆలోచన కానీ ఒక డివిజన్ కానీ కనిపిస్తుందని చాలామంది అంటున్న పరిస్థితి. నిజానికి వాస్తవానికి దీనికి ఒక కారణం అయితే ముందే చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. రెండవ కారణం ఇక గ్రౌండ్ స్థాయిలో తెలుగుదేశం జనసేన వర్గాల మధ్య ఒక క్లాష్ అయితే ఇంకా ఉంది. చాలా ముఖ్యంగా ఇది పట్టణ అర్బన్ స్థాయిలో పెద్దగా ఇది ఫోకస్ కాకపోయినా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మాత్రం ఇది పెద్ద ఎత్తున రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో టీడీపీ ఆధిపత్యాన్ని తట్టుకుని జనసేన కార్యకర్తలు జనసేన అయితే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయో, ఒక రెండింటి మధ్య ఓట్ల షేరింగ్ జరిగిందో, ఇది ఇప్పుడు కాస్త సమస్యగా మారింది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కూడా జరుగుతున్నట్టు తెలియడం లేదు, జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా దీనికి ఉదాహరణ తాజాగా రాజానగరం అంటే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వస్తుంది. రాజానగరం కాన్స్టిట్యున్సీ జనసేన ఎమ్మెల్యే నెగ్గిన పరిస్థితి. అక్కడ రాజానగరం మండల నియోజకవర్గ పరిధిలో గాడాల అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ గాడాల అనే గ్రామం చాలా కాపు డామినేటెడ్ గ్రామం ఇది. ఇక్కడ ఇటీవల ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా అక్కడ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కాపులంతా, అందులో వైసీపీ కాపులు ఉండవచ్చు, జనసేన ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు. సో మొత్తానికి కాపు డామినేటెడ్ విలేజ్ ఏదైతే ఉందో ఈ కాపులంతా కలిసి ఎడ్ల పందాలు చాలా భారీ ఎత్తున చేస్తుంటారు. ఇది అలాగే ఈసారి కూడా వీడు సమాయత్తమయ్యారు. అయితే దీనికి ఆపోజిట్గా ఎవరైతే అక్కడ ఇతర కమ్మ వర్గానికి చెందినటువంటి పెద్దలు ఉన్నారో వారు ఈ ఎడ్ల పందాలు ఈసారి కాపులు కండక్ట్ చేయకుండా అడ్డగించిన పరిస్థితి. ముఖ్యంగా ఇంకా కాసేపట్లో పందాలు ప్రారంభమవుతాయనగా పోలీసింగ్ వ్యవస్థను ఉపయోగించి ఆ ఎడ్ల పందాలు జరపకుండా అక్కడ మొత్తానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని అడ్డుకున్న పరిస్థితి. ఇది కేవలం ఒక గాడాలకు సమస్య కాదు, ఇలా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మీకు చెప్పాను. ఇటువంటి చాలా సమస్యలు గ్రౌండ్ స్థాయిలో జనసేన కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం వంగవీటి ఆశాకిరణ్. ఏదైతే వంగవీటి రంగా వారసురాలిగా కొత్తగా రాధారంగ మిత్రమండలి పేరుతో పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ముందుకు వచ్చారో, ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వస్తున్నారో, త్వరలో రాజకీయాలలో కీలకమైన అరంగేటం చేస్తానని ప్రకటిస్తూ రావడమే కాకుండా ఇన్నాళ్ళు 39 ఏళ్లుగా రంగా పేరును వాడుకున్నారు, వంగవీటి రంగాను రాజకీయాల కోసం వాడుకున్నారు, వంగవీటి రంగా కోసం మీరు ఏం చేశారని చెప్పి పదే ప్రశ్నిస్తూ త్వరలో తాను అన్ని గ్రామాల్లో, అన్ని రిమోట్ విలేజ్ల్లో కలుస్తాను, పర్యటిస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాపుల్లో ఒక అంతర్మదనానికి కారణంగా మారుతున్నాయి. ఖచ్చితంగా కాపులు తమ వంగవీటి రంగా వారసురాలిగా వంగవీటి ఆశాకిరణ్ గుర్తిస్తే ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుందనే ఒక ఆలోచన కూడా కాపుల్లో లేకపోలేదు. సో ఓవరాల్గా కాపుల్లో అయితే ఏపీలో గతంలో అంటే పెద్ద ఎత్తున చీలిక వచ్చిందని చెప్పలేను, కానీ గతంలో అంటే 2024లో కనిపించినంత పోలరైజేషన్ అయితే ఇప్పుడు కాపుల్లో కనిపించడం లేదనేది మాత్రం నిర్వివాదాంశం. సో దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్గా చాలా కారణాలు ఉన్నాయి. గ్రౌండ్ స్థాయిలో పనులు చేయించుకోలేకపోవడం, జనసేనకు టీడీపీ చెక్ పెడితే ప్రయత్నాలు చేయడం, పవన్ కళ్యాణ్ తరచూ 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుండడం, వంగవీటి ఆశాకిరణ్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం దొరుకుతుందా అనే ఒక ఆలోచన కూడా కొంతమంది కాపుల్లో ఉండడం అనేది ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఈ కారణాలుగా చెప్పవచ్చు. సో ఓవరాల్ ఏమైనప్పటికీ 2024లో కనిపించినంత పోలరైజేషన్ మాత్రం ఈసారి కనిపించడం లేదు. కాస్త డివిజన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది.